హరే కృష్ణ. వెల్కమ్ టు కన్నయ్యస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది కోకోనట్ కుకీస్. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా బటర్ తీసుకోవాలి. 110 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి. అది రూమ్ టెంపరేచర్లో ఉండేది తీసుకోవాలి. 1/2 కప్పు షుగర్ పౌడర్, పంచదార పౌడర్ చేసి తీసుకోవాలి. 1/2 కప్పు. రెండుని బాగా మిక్స్ చేయాలి. బటరుని పంచదార రెండు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలి. అది 4 to 5 minutes వరకు మిక్స్ చేస్తే వచ్చేస్తుంది. ఇలాగా మిక్సర్తో మిక్స్ చేస్తే వేరే వచ్చేస్తుంది. మిక్సర్లోంచి పడకుండా ఉండాలి. దాంట్లో 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్, తర్వాత 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. బాగా రెండు వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్సర్తో మిక్స్ చేసుకుంటే బేగా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో మైదా తీసుకుంటామో ఆ కప్పుతోటే పంచదార, కొబ్బరికూర తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కొబ్బరికూర, అది ఎండి కొబ్బరికూర తీసుకోవాలి. ఎండిన కొబ్బరికూర అయితే చాలా బాగుంటుంది. తర్వాత 1 కప్పు మైదా, మొత్తం ఏ కప్పుతో మైదా తీసుకుంటున్నామో ఆ కప్పుతోటే కొబ్బరికూర వేసుకోవాలి. ఆ కప్పుతోటే పంచదార వేసుకోవాలి. మిక్సర్తో మనం కలుపుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి మనం చేతితోటే కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. ఎలా కలపాలంటే మొత్తం మనం ఈ గులాబ్ జాములు కలుపుతాం కదా, అంత స్మూతీగా కలుపుకోవాలి. హార్డ్గా కలుపుకోవద్దు. హార్డ్గా కలిపితే గట్టిగా వచ్చేస్తాయి బిస్కెట్లు, క్రంచీగా రావు. అయితే గట్టిగా వచ్చింది అది తొడకు. అలాగే డబ్బుని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 3 to 4 minutes బాగా కలిపితే డబ్బు రెడీ అయిపోతుంది. అలాగా మెత్తగా, మరి హార్డ్గా కాదు, అలాగే మరి లూజ్గా కాదు, అలా కలుపుకోవాలి డబ్బుని. ఇంతలోపు మనం ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకుందాం. 5 minutes 180 degreeలో ఫ్రీ హీట్ చేసుకోవచ్చు. ఇవి స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో తర్వాత చెప్తాను. 180 degreeలో 5 minutes ప్రీ హీట్ చేసుకొని తర్వాత మనం బిస్కెట్స్ ట్రే ఉంటుంది కదా, ఓవెన్ ట్రే, దానికి కొంచెం బటర్ రాసి పెట్టుకోవాలి. బిస్కెట్స్ రౌండ్గా బాల్ షేప్లో చేసుకొని, మీడియం సైజు రౌండ్గా చేసుకొని అవి చేతిలో పెట్టుకొని బాగా ఒత్తితే, అలాగని పలచగా కాదు, అలాగని తిక్కుగా కాదు, మీడియంలో పెట్టుకొని ఒత్తి చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవి పిల్లలు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఏం పెద్ద ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు. మనం దేనికైతే బటర్ రాసుకున్నామో, ఓవెన్లో పెట్టుకున్న ట్రేకి బటర్ రాసుకున్నాం కదా, దాంట్లోకి ఇవి పెట్టేసుకోవడమే. బటర్ అయినా రాసుకోవచ్చు, లేదా బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. అవి ఒకటి చేసుకొని మొత్తం రౌండ్గా షేప్లో చేసుకోవాలి. ఇవి కోకోనట్ కుకీస్ కాబట్టి దాంట్లో పైన గార్నిష్ కింద కూడా కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. అది డ్రైది అయితే చాలా బాగుంటుంది. ఎండిన కోకోనట్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది. అందులో డిప్ చేసి పెట్టుకోవాలి. అలాగా ఎండిన కోకోనట్ కొబ్బరికూరలోనే వేసి బాగా డిప్ చేయాలి. చేసి అన్నీ ఒకటి డిప్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఓవెన్లో ప్లేస్ చేసుకోవడం, ఓవెన్లో పెట్టుకోవాలి. ఏవే పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసి చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇవన్నీ అలా మొత్తం అన్నీ డిప్ చేసుకొని పెట్టుకోవాలన్నీ ఒకసారి. ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. ప్రీ హీట్లోనే 15 minutes టైమింగ్ పెట్టుకొని 180 degreeలో ఓవెన్లో ప్లేస్ చేసుకోవాలి. ఓవెన్లో పెట్టుకోవాలి 15 minutesలో. 15 minutes టైమింగ్ 180 degrees పెట్టుకుంటే అదే అయిపోయినట్టే. ఏ ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసి చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయిపోయింది, టైమింగ్ అయిపోయింది. తీసి ఒక 1/2 hour చల్లగా అయిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. దీన్ని మనం రాధా మదన మోహన్కి నివేదిద్దాం.
ఏది చేసినా మనం రాధా మదన్ మోహన్కి నివేదించి మనం స్వీకరించాలి. ఇప్పుడు స్మరించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.